42 రోజుల పోరాటం అనంతరం ప్రభుత్వం తమతో చర్చలు జరిపి తమ డిమాండ్లను నెరవేరుస్తామని అంగీకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని నరసరావుపేట అంగన్వాడీలు పేర్కొన్నారు. ఈ మేరకు నరసరావుపేట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మెట్టిల్లాదేవి మల్లేశ్వరి మంగళవారం సాయంత్రం ఇండియా జ్యోతి మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లను అంగీకరించినందుకు సంతోషమే కానీ వాటన్నిటినీ లిఖితపూర్వకంగా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ వేతనాలు పెంచుతామని, గ్రాట్యుటీకి సంబంధించి కేంద్రానికి సిఫార్సు చేస్తామని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామని, సర్వీస్లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, హెల్పర్లు ప్రమోషన్ వయసు 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతామని, ఉద్యోగ విరమణ వయస్సు కూడా 60 నుండి 62 సంవత్సరాలకు పెంచుతామని, సమ్మె కాలానికి కూడా జీతాలు చెల్లిస్తామని, అంగన్వాడీలపై పెట్టిన కేసులు అన్నీ మాఫీ చేస్తామని తదితర హామీలను ప్రభుత్వం తమకు ఇచ్చినందుకు తమకు సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇందుకోసం కృషి చేసిన సిఐటియు నాయకులకు కూడా తాము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా తమకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని వారు పేర్కొన్నారు. నేను జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరిని. మా పోరాటం 42 రోజులు కొనసాగింది. ఈ 42 రోజులు కూడా అంగన్వాడీలందరూ కూడా జిల్లా మొత్తంగా కూడా చాలా పట్టుదలగా రోజు కూడా టెంటులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు జనవరి 1 కానీ, అట్లాగే క్రిస్టమస్, భోగి, సంక్రాంతి అన్ని పండుగలు కూడా టెంటుల్లోనే చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం దిగొచ్చేంతవరకు కూడా మా పోరాటం రోడ్డు మీద కొనసాగుద్ది అని చెప్పి కూడా మేము చేశాము. అదే పద్ధతిలో నిన్న చలో విజయవాడ కూడా జరిగింది. దానికి కూడా అంగన్వాడీలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావటం జరిగింది. అట్లాగే మా రాష్ట్ర నాయకత్వం ఇక్కడ జిల్లాల్లో కూడా 24 గంటల నిరాహార దీక్షలు కూడా పెట్టాము. అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి, ఇక్కడ మన జిల్లాలో కూడా జరిగినాయి. ఈ నిరాహార దీక్షల్లో కూడా అనేక మంది అంగన్వాడీలు ఈరోజు ఉదయం 10 గంటలకు కూర్చుంటే తెల్లవారి 10 గంటల దాకా కూడా లేవనటువంటి పరిస్థితి. ఆ తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 15 మంది అంగన్వాడీలు 6 రోజులు నిరవధిక సమ్మె కూర్చున్నారు. ఏది ఏమైనా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము కదిలేది లేదు అని చెప్పి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి వాళ్ళ పల్స్ పడిపోవటం, వాళ్ళకి బీపీ డౌన్ అవ్వటం, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది 2 కామ్రేడ్స్ని. ఆ పద్ధతుల్లోనే ఆ సందర్భంగా అంగన్వాడీలు చలో విజయవాడ పెట్టాము. నిన్న కూడా చూసుంటారు, యావత్ భారతదేశం కూడా చూసుంటారు. దాంట్లో ఏంటంటే అంగన్వాడీలు మొత్తాన్ని కూడా పోయిన వాళ్ళని పోయినట్టు అరెస్ట్ చేసి ప్రభుత్వం ఎక్కడెక్కడో మమ్మల్ని అయితే మచిలీపట్నం అవతల పోలీస్ అకాడమీ అని చెప్పి ఎక్కడో దూరంలో ఉంటే అక్కడికి తీసుకుపోయేశారు. అక్కడ చాలా పెద్ద గ్రౌండ్, దాంట్లో భోజనాల వసతి లేదు, నీళ్ల వసతి లేదు. అందరూ అంగన్వాడీలు కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మేము పోయినటువంటి నినాదం కూడా ఏమైనా సమస్య పరిష్కారం అయ్యి అంతవరకు కూడా మనం విజయవాడను వదిలిపెట్టేది లేదు అనే పద్ధతిలోనే వెళ్ళాము. అయితే రాత్రి 9:30కి ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచింది. సానుకూలంగా స్పందించారు. అంతకుముందు జీతం అనేది మా వల్ల కాదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అట్లాగే సలహాదారులు, మంత్రులు అందరూ కూడా నిన్న 2-3 రోజుల్లో జీతం కూడా ఎంత అనేది మీరు అడిగిన దానికన్నా మంచిగానే ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పల్నాడు జిల్లా సిఐటియు అధ్యక్షురాలు. నా పేరు మెట్టిల్లాదేవి. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో మేనిఫెస్టోలో ఏమైతే హామీలు మాకు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేయమని చెప్పానని ఈ ప్రభుత్వాన్ని పదే మేము కోరటం జరిగింది. సజ్జల రామకృష్ణ గారికి, తర్వాత జవహర్ రెడ్డి గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మేము మా విన్నపాలను తెలియజేస్తాము. కానీ ఐసిడిఎస్ ప్రాజెక్టు వాళ్ళకు కూడా మేము ఆ విన్నపాలు తెలియజేస్తాము. కానీ అనేక రకమైన పోరాటాలు కూడా చేస్తాము. కానీ ఈ ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. అనివార్య కారణాల వల్ల మేము సమ్మెలోకి వెళ్ళిపోయామన్నమాట. గత నెల డిసెంబర్ 12 నుంచి మేము సమ్మెలోకి వెళ్ళిపోయినాము. ఏ ప్రభుత్వం అయితే మేము జీతం పెంచలేము అని చెప్పిందో అదే ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి వేతనాల పెంపుదలను ప్రకటించింది. దీన్ని మేము హర్షిస్తున్నాము, మేము స్వాగతిస్తున్నాము. మేము ఈ ప్రభుత్వానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అంగన్వాడీ వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళ సాధక బాధలు మీరు అన్నీ కూడా గమనించి మా సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తారన్న ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నామండి. మేము సాధించుకున్న మెయిన్ డిమాండ్స్
వేతనాల పెంపు. ఈ వేతనాల పెంపు కూడాను 3 యూనియన్లని ప్రభుత్వం సమక్షంలో కూర్చొని పరిష్కారం చేస్తామని చెప్పన్నారు. మాట్లాడి డిక్లైన్ చేస్తామన్నారు. దానికి తగ్గట్టు జీవో ఇస్తానన్నారు. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇప్పటికి వచ్చేసల్లా 50,000 వస్తున్నాయి. అది ఈ ప్రభుత్వంలో 1,20,000కి వర్కర్కి, 60,000 హెల్పర్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మినీ వర్కర్లని మెయిన్ వర్క్గా మార్చడానికి కూడా అంగీకరించారు. తర్వాత హెల్పర్ల ప్రమోషన్లో జీవో కూడా 50 సంవత్సరాలకు ఇచ్చారు. అట్లాగే అనమాట అంగన్వాడీల రిటైర్మెంట్ వయసు కూడా 62 సంవత్సరాలకు పెంచారండి. ఇది కూడా కాక సర్వీస్లో ఉండి చనిపోయిన కార్యకర్తలకి తర్వాత జీవిత బీమా ఇస్తామని చెప్పారు. వైఎస్ఆర్ బీమా 2 లక్షలు ఇస్తామని చెప్పారు. అలాగే ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకొని ఉంటే వాళ్ళకి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారండి. ఇది మేము తర్వాత డ్యూటీలో ఉండి చనిపోయిన వర్కర్కి మట్టి ఖర్చులకి కూడా ఒక 20,000 ఇస్తామని చెప్పారండి. ఇది ఈ ప్రభుత్వంలో మేము సాధించుకున్న విజయాలండి.